జగన్ తరపున బుర్రన్న లాయర్లు ఎవరో లేరు అనుకుంటా. లేకపోతే ఆర్గ్యుమెంట్ ఏం చేయాలా? పిటిషనర్ అప్పుడు పెట్టాడండి కంప్లైంట్, ఇప్పుడు అది దాని టర్మ్ అయిపోయింది, ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఇంకా వేరే రాష్ట్రానికి ఏంటి, ఆ పిటిషన్ డిస్మిస్ చేసేయండి అంటే అయిపోతుంది కదా. దాంట్లో రఘురామకృష్ణరాజు తరపు లాయర్ ఏమో లేదండి అవన్నీ కేసులు గ్రౌండ్ లెవెల్లో అట్టా జరగట్లేదు ఎట్టా జరగట్లేదని వాదిస్తే ఓకే అయితే అదేదో లిస్టు పంపించండి అని చెప్తోంది ప్రభుత్వం, కోర్టు సిబిఐకి చెప్తోంది. సిబిఐ లిస్టులు తయారు చేయాలి. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? అదంతా కింద కోర్టు కదా, అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా అది విచారించుకోమని. ఇప్పుడు ఛాలెంజ్ చేయాల్సింది జగన్ కేసులు ఆలస్యం అవుతున్నాయి అని కాదు కదా, ఇక్కడ జగన్ కేసులు తను సీఎంగా ఉన్నాడు కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేసే దశలో ఉన్నాడు కాబట్టి అన్నటువంటి. ఇక అతను సీఎంఏ కానప్పుడు ఇంకేముంది, వేరే రాష్ట్రానికి ఇంకా బదిలీ చేసే పాయింటే ఉంది. ఇంకోటి ఆంధ్రాకి కాకుండా తెలంగాణని ఇంతకుముందు పిటిషన్ వేయడం వల్ల తెలంగాణలో నడుస్తున్నాయి కోర్టులో. ఇంకా అందులో ఏ ప్రాతిపదికన ఇప్పుడు కోర్టులో విచారణ ఉంటుంది? పాయింట్ సరైన లాయర్ని పెట్టుకోవట్లేదు వీళ్ళు, లీగల్గా బాగా పూరు వైసీపీ వాడు ఫ్రమ్ ద బిగినింగ్. సరైన లాయర్లను పెట్టుకోవడం, సరిగ్గా వాదనలు వినిపించడం వీళ్ళకి చేతకాకని ఇక్కడ దాకా వచ్చింది. చంద్రబాబు గారి కేసులు ఎంత సింపుల్గా లేచి అవతల పడింది అంటే సార్. ఇప్పుడు ఇందులో నాకు అర్థం కాంది, ఇప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టులో